హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే నువ్వు కనిపించలేదు. నాకు తెలుసు నువ్వెవరిని కలవడానికి వెళ్ళావు. చిత్ర, ఈరోజు నీ అన్నగా కాదు, చిన్నప్పటి నుండి కంటికి పాపలా చూసుకున్నా ఓ నాన్నలా అడుగుతున్నాను. ఏం చేయమంటావు? చిత్ర, నా ప్రశ్నకు కావాల్సింది సమాధానం, నిశ్శబ్దం కాదు. నిన్నే అడిగేది. ఏం చేయమంటావు? బావతో ముహూర్తం పెట్టించన్నయ్యా. ఏంటి? ఏమన్నా? బావతో ముహూర్తం పెట్టించమంటున్నావా? సింపుల్ గ్రేట్. తనకిప్పుడే ఫోన్ చేస్తాను. హలో బావా. బావా, చిత్ర పెళ్లికి ఒప్పుకుంది. చెప్పండి, ఇది నా ప్రేమ? పబ్లిక్ గా 10 మందిలో బజార్ అమ్మాయిలతో తిరుగుబోతూ అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అతనితో నటించాలా? హే చిత్ర, ఇక్కడున్నావా? సీ దిస్, సచ్ ఎ ఫెంటాస్టిక్ బుక్. దీనికోసం యుఎస్ లో కూడా ఎంత ఎతికానో తెలుసా? అలా తెల్లబోయి చూడాల్సిన అవసరం లేదు. ఈయనే నా బావ, పేరు రాజ్. హాయ్, హలో, నైస్ టు మీట్ యు. ఐ యామ్ సుబ్బు, ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్? Yes. వావ్, మాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పొచ్చు కదండి. తప్పకుండా, కానీ మీ ఫియాన్సీకి హీరోయిన్ రోల్ ఇస్తానంటే కాదంటుంది. కొంచెం మీరైనా చెప్పండి. ఇజ్ ఇట్? కమాన్ చిత్ర, ఏంటిది? ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటున్న అవకాశం నీకొస్తుంటే కాదంటావా? లుక్, ఎలాగో మన పెళ్లి అయిపోతుంది, తర్వాత ఇలాంటివన్నీ కుదరవు. ఈ ఒక సినిమా చేస్తే లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. అసలు సంగతి నీకు తెలియదు. ఏమీ తెలియని అవసరం లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్. కమాన్ చిత్ర, సే yes. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోను. మరి నేను ఎలా తప్పుకోను? తప్పుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అలాంటిది. ఏ వినోద్ వర్మ, ల్యాండ్ లీజ్ పూర్తయి రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపనే లేదు. అది కాదు సార్, నాకు ఇంకో 4 రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను. ఈ రోజు డబ్బులు ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అది కాదు సార్, సార్ 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 సార్, నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి? నేను ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా. అబ్బా మీరు ఉండండి సార్. ఉన్నానుగా. చేయండి సార్ ప్లీజ్. చంద్ర గారు, మీకు కావాల్సింది డబ్బేగా. ఇతని ఊ అనమనండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊ అనక నో అంటే అది ఇదిగోండి, నా 2వ సినిమా మీతోనే తీస్తాను. ఇంతకీ 2 ఎంతలు వసూలు చేసుకుంటాను. చూద్దాంలే. నువ్వు డబ్బులు ఇచ్చావు సరే, కరెక్ట్. ఆయన తీసుకున్నాడు సరే, పర్ఫెక్ట్. దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా? పోరా. అరే ఒప్పుకో బావా, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నానని అందరితో చెప్పుకుంటాను. అది కాదు బావా, సినిమాలో హీరో ఆ గురువుగాడు. నాకంతా తెలుసు. అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేనేం సినిమా తీస్తాడో నాకైతే అర్థం అవట్లేదు. ఆ తెప్పులేవో నేను పడతాను, కానీ ముందు ఈయన చేత ఒప్పించండి. అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున. మా చిత్ర మీ సినిమాలో అది కాదు, హీరోయిన్. ఓకేనా? ఏంటి బావా ఇది? థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఎందుకు బావ కంగారు పడతావు? నాకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది, ఢిల్లీలో ప్రాజెక్ట్ అటెండ్ అవ్వాలి. అది ఫినిష్ అవడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది. ఈలోగా తిని షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ప్రాబ్లం ఏంటి? ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. అయితే వచ్చిన వెంటనే డైరెక్ట్ గా పెళ్ళి అంటాం. ఓకే సరే, అలాగే కానిద్దాం. వెళ్దామా? యా. ఓకే బాయ్స్, రిలాక్స్, రేపు కలుద్దాం.
హలో, ఐఎమ్ రిషి. హౌ ఆర్ యు సార్? కంగ్రాట్స్ గురు. హీరోలు డైరెక్టర్లు అవడం, డైరెక్టర్లు హీరోలు అవడం చూసాం, కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలు అవడం కొత్త ట్రెండ్. నాది ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యూజికే సార్. ఏదో ఛాన్స్ వచ్చింది, చేస్తుంది. ఐ నో ఇట్ మ్యాన్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రొంబ థ్యాంక్స్ సార్. గుర్తుంచుకుని ఫోన్ చేస్త్రీ. గుడ్ లక్. థ్యాంక్ యూ. చూడండి, మీ ప్రేమను మీ పెద్దలు అంగీకరించలేదు. దాంతో మీరిద్దరు కొండపైకి ఎక్కి దూకి చనిపోతారు. నాకైతే క్లైమాక్స్ ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇస్ దట్ క్లియర్? షల్ వి గో ఫర్ ఎ టేక్? డైలాగ్ ఒకసారి చూసుకోండి. రెడీ, క్లాప్ రెడీ అమ్మా. రెడీ కెమెరామెన్? రెడీ సార్. క్లాప్ ఇన్. రెడీ, గోయింగ్ ఫర్ ఎ టేక్. స్టార్ట్ సౌండ్. స్టార్ట్ కెమెరా. 69/4 టేక్ 2. యాక్షన్. డైలాగ్ గురు, డైలాగ్ చెప్పు. ఈ జన్మలో కలవలేకపోతున్నావు, మరు జన్మలో కలిసి ఉందాం. మన ప్రేమ మనతోనే ఉండాలి. మనం చనిపోయిన మన ప్రేమ మాత్రం మిగలాలి. నాకు చావాలని లేదు, బ్రతకాలనుంది. అది నీతో. నన్ను క్షమించు. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ లవ్ యూ. నేను కూడా నేను అపార్థం చేసుకున్నాను చిత్ర. I love you too. నీతోరా. ఎవరు అడ్డొచ్చినా, నరికినా, కాల్చినా, చంపినా మా బతుకు మాదే. ఎవరికి కాదనే హక్కు లేదు. ఇదంతా స్క్రిప్ట్ లో లేదే. ఉంది, ఇదే ఉంది. మా ప్రేమే ఉంది. ఇవి సినిమా డైలాగులా, నిజం డైలాగులా? సార్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు. నువ్వు మధ్యలో రావద్దు. నిన్నేరా అడిగేది. చెప్పరా చెప్పరా, ఇది సినిమా డైలాగులా, నిజం డైలాగులా? నిజం. ఏంటబ్బాయి, నేను గురునాథన్నే పెళ్లి చేసుకుంటాను. ఇంత దూరం వచ్చాక వీడిని పెళ్లి చేసుకొని అన్నయ్య పరువు తీస్తావా? నాకు ఇష్టం లేదు. విన్నావా? నాకు ఇష్టం లేదు. నీకు పరువు ముఖ్యమైతే నాకు నా ప్రేమ ముఖ్యం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మేము నీ ముందుంటాం. నువ్వు ఒప్పుకోకపోతే నీకు నీ పరువుకి దూరంగా ఉంటాం. నిర్ణయం నీదే అన్నయ్య. విన్నావా రాజా, అది ఏముంటుందో? మన చిత్రం ఏమంటుందో విన్నావా నువ్వు? చిన్నప్పటి నుంచి అన్ని నేనే ఇప్పించినందుకు అది నాకు ఇచ్చే గిఫ్ట్ రా ఇది. రాజ్, చిత్ర పెళ్లి నీతోనే జరగాలి. అది నా కళ్ళ ముందే జరగాలి. అర్థమైందా నీకు? వద్దు బావా, చిత్ర నాకంతా చెప్పింది. రాజ్, తన్ని కలిసిన తర్వాత చిత్రని నాకంటే బాగా చూసుకునేవాడు దొరికాడంటే నేను నిజంగా చాలా ఆనందించాను. వాళ్ళ ప్రేమ చిగురించాలన్నదే నా కోరిక. దానికి ఇన్నాళ్ళు టైం పట్టింది. మనసు లేని మనువు నిలవదు. వీళ్ళే రైట్. అక్షంతలేసి నీ పెద్దరికం నిలుపుకో. రాజు, నువ్వు కూడా ఏంటి మీ అక్క? బావా చాలు, నీ పంతానికి ప్రేమికులు బలి చేయకు. నువ్వింత పెద్ద మనసు చేసుకున్నాక నేను మాట్లాడతాను రాజ్. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండండి. నా చెల్లెలు సంతోషంగా ఉంటుంది చాలు. ఇదిగో డైరెక్టరు, ఈ సినిమా వరకే చిత్ర హీరోయిన్. ఆ తరువాత మిసెస్ గురునాథన్. అర్థమైందా? ఓకే, అదే నేను కోరుకునేది. ఇదిగో డైరెక్టర్, మొత్తాన్ని నీ ప్రయత్నంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసావు. అందుకే నేను ఈ సినిమాకి పెట్టుకున్న టైటిల్ ఒక్కటవు